శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 63వ అధ్యాయం. అభిమన్యుడు మరణించినందుకు శోకం తొలగటం కోసం ఇన్ని కథలు చెబుతున్నారు. కథలో కథ. ఎందుకంటే శోకం బలీయమైనది కదా, అది ఒక పట్టాన తొలగదు కదా. మరి ఏం చేయాలి అంటే ఇది ఉపాయం. మహాత్ములను గుర్తు చేసుకోవాలి. అందుకే ఇంతమంది ధర్మాత్ములను మహాత్ములను గుర్తు చేస్తున్నారు. అట్లా ఎవరైనా దుఃఖపడుతూ ఉంటే ఈ మహాత్ముల యొక్క కథ చెప్పే వాళ్ళని తీసుకువాళ్ళ ముందర కూర్చోబెట్టుకుంటే జన్మలో ఇంక దుఃఖపడరు, అసలు దుఃఖం మర్చిపోతారు కూడా. నారదుడు సృంజయుడికి ఇలా చెప్పాడు. ఇంకా ఓ సృంజయ, నహుషుడి కుమారుడు యయాతి, ఆయన కూడా స్వర్గానికి వెళ్ళాడు. ఆయన దానం చేశాడు, ధర్మం చేశాడు, యజ్ఞాలు చేశాడు. ఆయన 100 రాజసూయ యాగాలు, 100 అశ్వమేధ యాగాలు, 1000 పుండరీక యాగాలు, 100 వాజపేయ యాగాలు, 1000 అతిరాత్ర యాగాలు, 1000 చాతుర్మాస్య యాగాలు, అగ్నిహోమాలు, అనేక సత్రయాగాలు చేశాడు. సమృద్ధిగా దక్షిణలు ఇచ్చాడు. ఈ భూమి మీద ద్రోహుల వద్ద ఉన్న ధనాన్నంతా లాక్కున్నాడు. యజ్ఞాలు చేస్తున్నాడు. అంతటి పుణ్యాత్ముడు యయాతి. ఆ యయాతి మహారాజుకు సరస్వతీ నది, సముద్రాలు, పర్వతాలతో కలిసి సరస్సులు, నేతిని, పాలను కూడా స్వయంగా పితికిచ్చాయి. అంటే అంత మహాత్ముడు యయాతి. దేవాసుర సంగ్రామంలో దేవతలకు సహాయం చేశాడు. నానా విధాలైన యజ్ఞాలు చేశాడు. పరమాత్మను ఉపాసించాడు. ఈ భూమిని 4 భాగాలుగా చేసి దానిని ఋత్విక్కు, అధ్వర్యువు, ఉద్గాత, హోత అని యజ్ఞాన్ని చక్కగా చేయించిన 4 విప్రులకు దానం చేశాడు. శుక్రుడు పుత్రిక అయిన దేవయాని యందు, శర్మిష్ఠ యందు ఉత్తమమైన సంతానాన్ని పొందాడు. దేవ సమానుడయ్యాడు. ఇంద్రుడితో సమానుడయ్యాడు. దేవతల వనాలలో స్వేచ్ఛగా విహరించాడు. తర్వాత భార్యలతో కలిసి అడవులకు వెళ్ళాడు. యత్ పృథివ్యాం వ్రీహి యవం, యత్ పృథివ్యాం వ్రీహి యవం హిరణ్యం పశవః శ్రీయః నాలమేకస్య తత్ సర్వం ఇతి మత్వా శమం వ్రజేత్, ఇతి మత్వా శమం వ్రజేత్. ఈ సమస్త భూమి మీద ఉండే ధాన్యము, యవలు, బంగారం, పశువులు, స్త్రీలు మొదలైనటువంటి భోగ్య పదార్థాలన్నీ కూడా ఏ ఒక్క పురుషుడికి ఇచ్చినా కూడా అతడికి తృప్తి ఉండదు అని తెలుసుకొని మనస్సును శాంతింపజేసుకోవాలి. ఇంత ఏమిచ్చినా చాలామందికి తృప్తి ఉండదు. చాలామంది జనానికి, మనుషులకి నీ ఇష్టం వచ్చింది తృప్తి ఉండదు, ఇంకా కావాలా. ఇలా యయాతి మహారాజు ఈ విషయం తెలుసుకొని కోరికలనంతా విడిచిపెట్టాడు. నాకు కోరిక వద్దు, దానాలు ఇచ్చేది వద్దు, ధీరుడయ్యాడు. ఎందుకు ఎన్ని దానాలు చేసేది, ఎంత చేసినా వాళ్ళే వచ్చి తీసుకుంటున్నారు. అప్పుడు అనిపించింది ఎంత ఇచ్చినా ఇంతే వెళ్ళు అని. పూరు అనే కుమారుణ్ణి రాజు చేసి అడవులకు వెళ్ళాడు. ఓ సృంజయ, నీకంటే కూడా ఆ యయాతి ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలతో ఉత్తముడు. నీ కొడుకు ఏ యజ్ఞం చేశాడు? ఏ యజ్ఞం చేయలేదు. ఏ దానం చేశాడు? ఏ దానం చేయలేదు. ఇదే కదా. ఏ దక్షిణ ఇచ్చాడు? ఏ దక్షిణ ఇవ్వలేదు. మరి నీ పుత్రుడి కంటే ఈ యయాతి పుణ్యాత్ముడు కదా. ఆ యయాతి మహారాజు కూడా స్వర్గానికి వెళ్ళాడు కనుక మరణించిన నీ పుత్రుడి కోసం నువ్వు దుఃఖించుకో అని సృంజయుడికి చెప్పాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 64వ అధ్యాయం. నారద మహర్షి సృంజయుడికి ఇలా చెప్పాడు. ఓ సృంజయ, చెప్పండి, వింటున్నాను. నా భాగుడి పుత్రుడు అంబరీషుడు. అతడు కూడా స్వర్గానికి వెళ్ళాడు. అంబరీషుడు అక్కడే 1000 కొద్ది రాజుల్ని ఎదిరించాడు. సంతోషం. అతి భయంకరమైన యుద్ధం చేశాడు. అప్పుడు శత్రువులు జయాన్ని కోరుకుంటూ అతి కఠినంగా నిందిస్తూ అంబరీషుడిని చుట్టుముట్టారు. మరి ఇంకే అంతమందిని
సంహారం చేస్తే చుట్టుముట్టుకుంటారా? అయినా అంబరీషుడు బాధపడలేదు. అంతమందిని ఎదిరిస్తే అంబరీషుడు మాత్రం బాధపడలేదు. ఆయన బలం ఉడుపు కలవాడు, యుద్ధ విద్య తెలిసినవాడు, అస్త్రబలం కలవాడు. ఆ శత్రువుల గొడుగులను, ధ్వజాలను, ఆయుధాలను వెరగొట్టాడు. రథాలను ముక్కలు చేశాడు, ప్రాసారాలను ముక్కలు చేశాడు. అప్పుడు శత్రురాజులు ఓడిపోయారు. ప్రాణాలు కాపాడుకోవాలని కవచాలు విడిచిపెట్టారు. మేము నీవారం అని అంబరీషుడిని శరణుకు, అలా అంబరీషుడు వారిని అందరూ లొంగ తీసుకున్నాడు. ఈ భూమినంతా జయించాడు. స్వేచ్ఛగా 100ల కొద్దీ యజ్ఞాలు చేశాడు. అవునవును, ఆ యజ్ఞాల్లో సకల పదార్థాలను భోజనం పెట్టాడు. ప్రజలందరూ నిరంతరం ఆహారాన్ని తృప్తిగా తిన్నారు. విప్రులు గొప్పగా పూజలు అందుకొని సంతోషించారు. లడ్డూలు, పూరీలు, అరిసెలు, చక్కిరాలు, పూతరేకులు, కాజా లడ్డులు, ఇట్లా పెరుగుతో కలిపిన పేలపిండి, వేయించిన యువకలు, షక్కిలాలు, చక్కగా వండిన అన్నాలు, చిత్రాన్నము, పప్పులు, తీపిగల రొట్టెలు, రాగకాండాలు, మధుర పదార్థాలు తిన్నారు. పానకాలు తాగారు. రుచిగల చారు తాగారు. రుచిగల మృష్టాన్నాలు తిన్నారు. తేనె, నెయ్యి, పాలు, రుచికరమైన పెరుగులు, పండ్లు, దుంపలు భుజించారు. మత్తు కలిగించే పదార్థాలు అంటే పాపం కలిగిస్తాయని తెలిసి కూడా అందరూ తాగారు. మరింతగా సుఖం కలగాలని పాటలు అందుకొని పెద్దగా పాడారు. అన్ని చోట్ల నుంచి పాడారు. వాద్యధ్వనులను వింటూ మరింత ఇష్టం వచ్చినట్లుగా త్రాగారు. తాగుతూ ఎంతో పాటలు, ఎంతో సంతోషిస్తూ అందరూ అంబరీషుని స్తుతించారు. ఆయన కీర్తిని గానం చేస్తూ నాట్యం చేశారు వాళ్ళు కూడా. అలా వైభవంగా చేసిన తన యజ్ఞంలో అంబరీషుడు 10 లక్షల మంది విప్రులకు 10 లక్షల మంది రాజులనే దక్షిణగా ఇచ్చాడు. రాజులందరూ బంగారు కవచాలు ధరించారు. తెల్లని గొడుగులు గల బంగారు రథాలను ఎక్కారు. సేవకులతోనూ ఇతర సామగ్రితోనూ సంతోషించారు. అంబరీషుడు ఆ రాజులను 100ల కొద్ది రాజపుత్రులను దండకోశ సమూహాలతో కూడా విప్రులను దక్షిణగా ఇచ్చాడు. దండకోశ సమూహాలతో కూడా విప్రులకు దక్షిణగా ఇచ్చాడు. అలా అంబరీషుడు అపరిమితమైన దక్షిణలతో యజ్ఞాలు చేసినట్లుగా పూర్వం ఎవరూ చేయలేదు, భవిష్యత్తులో కూడా ఎవరూ చేయరు అని మహర్షులందరూ సంతోషించారు. ఓ సృంజయ, అలాంటి అంబరీషుడే స్వర్గానికి వెళ్ళాడు. నీ కొడుకైతే యజ్ఞం చేయలేదు, దానం చేయలేదు, యజ్ఞం చేయలేదు, దానం చేయలేదు, భూదానం చేయలేదు, అన్నం పెట్టలేదు, ఇంతే కదా. మరి నీ పుత్రుడి కంటే ఆయన గొప్ప పుణ్యాత్ముడు కదా. అవును, కనుక నువ్వు మరణించిన నీ పుత్రుడి కోసం దుఃఖించుకో, ఆ మహాత్ముడు తలుచుకొని దుఃఖాన్ని తొలగించుకో అన్నాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 65వ అధ్యాయం. ఓ సృంజయ, శశబిందువు అనే మహారాజు స్వర్గానికి చేరాడు. ఆయన శ్రీమంతుడు, ఆయనకు సత్యమే బలం. ఆ మహారాజు ఎన్నో యజ్ఞాలు చేశాడు. ఆయనకు 1,00,000 మంది భార్యలున్నారు. బాబోయ్, ఒక్కొక్క భార్య యందు 1000 మంది పుత్రులు కలిగారు. ఆ కుమారులందరూ బలవంతులు, వేదం చదువుకున్నవారు. వారు రాజులైన తర్వాత 10 లక్షల యజ్ఞాలు చేయాలని సంకల్పించారు. అలాగే అతి ముఖ్యమైన యజ్ఞాలన్నీ చేశారు. ఆ శశబిందు కుమారులందరూ బంగారు కవచాలు ధరించి ఉంటారు. వారు విలువిద్యతో గొప్పవారు. ఎన్నో అశ్వమేధ యాగాలు చేశారు. ఒక అశ్వమేధ యాగంలో శశబిందుడు తన కుమారులందరినీ విప్రులకిచ్చాడు. వారిలో ఒక్కొక్కరి వెంట 100 రథాలు, ఏనుగులు వెళ్ళాయి. అప్పుడు ప్రతి రాకుమారుడితో పాటు బంగారు నగలు అలంకరించుకున్న 100 మంది కన్యలు వెళ్ళారు. వారిలో ఒక్కొక్క కన్యతోనూ 100 ఏనుగులు వెళ్ళాయి. ఈ ఏనుగులతో ఒక్కొక్క ఏనుగు వెంట 100 రథాలు కూడా వెళ్ళాయి. అవ్వోయ్, ఆ రథాలలో ప్రతి రథంతో పాటు బంగారు మాలలు గల 100 అశ్వాలు వెళ్ళాయి. ఆ అశ్వాలలో ప్రతి అశ్వం వెంట 1000 గోవులు వెళ్ళాయి. ప్రతి గోవుతో పాటు 50 గొర్రెలు వెళ్ళాయట. ఓహో, ఆ అశ్వమేధంలో మహాయజ్ఞంలో శశబిందుడు విప్రులకిచ్చిన ఈ ధనం చాలదు, ఇంకా ఇవ్వాలి అనుకున్నాడట. ఆ యజ్ఞంలో వృక్షాలతో చేసిన యూపాలు ఎన్నో ఉన్నాయో అన్ని బంగారు యూపస్తంభాలు ఉన్నాయి. భక్ష్యాలు, అన్నపానాలు సమూహాలతో కూడినటువంటి పర్వతాలు 1 క్రోసు ఎత్తుగా చేసి పెట్టారు.
ఆ యాగం పూర్తయిన తర్వాత వాటిలో ఇంకా 13 పర్వతాలు మిగిలాయి. శశబిందువు రాజు పాలనలో ప్రజలందరూ ఎంతో సంతోషంతో పుష్టిగా ఉండకుంటారు. అలాంటి విఘ్నాలు, ఎలాంటి రోగాలు లేకుండా జీవించారు. శశబిందువు మహారాజు చిరకాలం భోగాలు అనుభవించి స్వర్గానికి వెళ్ళాడు. ఓ సృంజయ, ఆయన ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలతో నీకంటే గొప్పవాడు. నీ కొడుకైతే అవును, ఏ యజ్ఞము చేయలేదు, ఏ పుణ్యము చేయలేదు, ఏ దానము చేయలేదు, ఏ దక్షిణ ఇవ్వలేదు. మరి నీ పుత్రుడి కంటే కూడా ఆయన చాలా రేట్లు గొప్పవాడు కదా. అవును స్వామి, అవును. పుణ్యాత్ముడు కదా. అవును. కనుక మరణించినటువంటి పుత్రుడి కోసం దుఃఖించకు అని సృంజయుడికి చెప్పాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 66వ అధ్యాయం. నారద మహర్షి, ఓ సృంజయ, అమూర్తత్రయస్సుని పుత్రుడైనటువంటి గయుడు కూడా స్వర్గానికి చేరాడు. ఆ రాజు 100 సంవత్సరాల కాలం హోమం చేశాడు. అప్పుడు మిగిలిన కొద్ది అన్నాన్నే భుజించాడు. ఓహో, అందుకు అగ్నిదేవుడు ఎంతో సంతోషించాడు. ఆయనను వరం కోరుకోమన్నాడు. అప్పుడు గయుడు, ఓ అగ్నిదేవా, నేను తపస్సుతోనూ, బ్రహ్మచర్యంతోనూ, వ్రతంతోనూ, నియమంతోనూ గురువుల అనుగ్రహం పొందాలి. వారి నుంచి వేదాలను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఎవరినీ హింసించకుండా అక్షయమైన ధనాన్ని పొందాలని అనుకుంటున్నాను. నేను నిత్యము విప్రులకు దానం చేయాలి. నాకు శ్రద్ధను పెంచు. నా భార్యలకు పుత్ర సంతానం కలగాలి. అన్నదానం చేసే సమయంలో నాకు శ్రద్ధ తొలగిపోకూడదు. నా మనస్సు నిరంతరము ధర్మం మీదే ఆసక్తి కలిగి ఉండాలి. నేను చేసే ధర్మ కార్యంలో నాకు ఎలాంటి విఘ్నము కలగకూడదు అని కోరాడు. ఆ కోరికను విని అగ్నిదేవుడు, అలాగే నాయన, నీ కోరిక తీరుతుంది అని చెప్పాడు. గయుడు నాటి నుండి ధర్మానుసారంగా శత్రువులను జయించాడు. ఒక మంచి సమయంలో యజ్ఞాలు చేయటం ప్రారంభించాడు. 100 సంవత్సరాల కాలం శ్రద్ధగా యాగాలు చేశాడు. దర్శం, పౌర్ణమాసం, ఆగ్రాయణం, చాతుర్మ్యాస్యం మొదలైనటువంటి నానా విధాలైన యజ్ఞాలను చేశాడు. ఆ యజ్ఞాలలో సమృద్ధిగా దక్షిణలు ఇచ్చాడు. 100 సంవత్సరాల కాలం ప్రతిరోజు ప్రాతకాలంలో లేచాడు. 1,60,000 గోవులను, 10,000 అశ్వాలను, 1,00,000 నిష్కాలను దానం చేశాడు. ఆ గయుడు సోముడిలాగాను, అంగీరసుడిలాగాను అన్ని నక్షత్రాల్లో నక్షత్ర దక్షిణలు ఇస్తూ వివిధ యజ్ఞాలు చేశాడు. అశ్వమేధ యజ్ఞంలో సర్వసమృద్ధిగా ఉన్న ఈ భూమిని విప్రులకు దానం చేశాడు. గయుడు చేసిన యజ్ఞాలలో యూపాలన్నీ బంగారులతో నిర్మించబడ్డాయి, రత్నాలతో అలంకరించబడ్డాయి. అన్ని పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి. ఆ యజ్ఞాలను చూసి సకల ప్రాణులు సంతోషించాయి. గయుడు అన్నదానం గొప్పగా చేసి విప్రులను, ప్రజలను సంతోషపెట్టాడు. గయుడు యజ్ఞాలకు సముద్రంలోనూ, వనాల్లోనూ, ద్వీపాల్లోనూ, నదుల్లోనూ, నదాలలోనూ, అడవులలోనూ, నగరాల్లోనూ ఉండే నానావిధ ప్రాణులు ఎంతో సంతోషించారు. దేశంలోని, ఆకాశంలోనూ, స్వర్గంలోనూ ఉండేటువంటి దేవతలు, మానవులు ఎంతో సంతోషాన్ని పొందారు. గయుడు చేసిన యజ్ఞాల్లాగా ఇతర యజ్ఞాలు ఎవ్వరూ చేయలేదు అని ముక్తకంఠంతో పలికారు. యజమాని అయిన గయుడు యజ్ఞవేది బంగారుమయమైంది. అది ముత్యాలతోనూ, వజ్రాలతోనూ అలంకరించబడి ఉంది. ఆ వేది 36 యోజనాల పొడవు, 36 యోజనాల వెడల్పు ఉంది. 24 యోజనాల ఎత్తు ఉంది. గయుడు సమృద్ధిగా దక్షిణలు ఇచ్చాడు. విప్రులకు వస్త్రాలను, ఆభరణాలు, ఇతర దక్షిణలు కూడా ఇచ్చాడు. ఆ యజ్ఞంలో అందరూ భుజించగా మిగిలిన అన్నపురాసులు 25 మిగిలే అన్నపురాసులు రసాలు చిన్న చిన్న కాలువల్లాగా యజ్ఞం చేసే ప్రదేశంలో ప్రవహించాయి. అనేక విధాలైన వస్త్రాల, ఆభరణాలు, గంధాల రాసులు ఎన్నో మిగిలిపోయాయి. ఆ యజ్ఞాల వల్ల ఈ గయుడు ముల్లోకాలలోనూ ప్రసిద్ధుడయ్యాడు. గయుడు వల్ల అక్షయవటము, బ్రహ్మసరస్సు ప్రసిద్ధులు అయ్యాయి.
ఓ సృంజయ, ధర్మము మొదలైన పురుషార్థాలు 4 ఆ గయుడు నీకంటే చాలా గొప్పవాడు. అన్నీ సాధించి ఆయన స్వర్గానికి చేరుకున్నాడు. నీ కొడుకైతే, అవును స్వామి, ఏ యజ్ఞము చేయలేదు, ఏ దానము చేయలేదు, ఏ దక్షిణను ఇవ్వలేదు. నీ పుత్రుడి కంటే ఆ గయుడు పుణ్యాత్ముడు కనుక నువ్వు పుత్ర మరణానికి శోకించకు అన్నాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 67వ అధ్యాయం. నారద మహర్షి సృంజయుడికి ఇలా చెప్పాడు. ఓ సృంజయ, సంకృతి కుమారుడు రంతిదేవుడు. ఆ రంతిదేవుడు కూడా స్వర్గానికి వెళ్ళాడు. ఆ మహాత్ముడి వంటశాలలో 2 లక్షల మంది వంటవారు ఉండేవారు. ఆయన ఇంటికి వచ్చిన విప్రులకు, అతిథులకు రాత్రి పగలు అన్నం పెట్టేవాడు. ఆ రోజు న్యాయంగా తాను సంపాదించిన ధనాన్ని, ఆ రాజు ధనాన్ని విప్రులకు దానం చేస్తూ ఎప్పుడు అట్లా సంతోషంగా ఉండేవాడు. ఆయన వేదం చదువుకున్నాడు. ధర్మానుసారంగా శత్రువులను వశం చేసుకున్నాడు. ఆయన బంగారం నాణాలను ఇది నీకు, ఇది నీకు అని చెబుతూ విప్రులకు దానం చేసేవాడు. అలా ఆయన వేల కొద్ది నిష్కాలను వారికి ఇచ్చేవాడు. అవి అందని వారిని ఊరడిస్తూ మళ్ళీ అనేక నిష్కాలను దానం చేసేవాడు. అంత గొప్పగా దానం చేసి కూడా, అయ్యో ఈరోజు చాలా కొద్దిగానే దానం చేశానే అనుకొని చింతించేవాడు. మళ్ళీ ఒక్కరోజులోనే కోట్ల కొద్ది బంగారు నాణాలను దానం చేసేవాడు. ఇలా ఒక్క రంతిదేవుడు తప్ప ఇంకెవరూ దానం చేస్తారు చెప్పండి? ఎవరూ దానం చేయలేరు. ఆయన ఒక్కడే దానం చేయగలడు రంతిదేవుడు. ద్విజపాణి వియోగేన దుఃఖం మే శాశ్వతం మహత్ భవిష్యతి న సందేహః ఏవం రాజా దదద్వసు. దానం చేసుకోవటానికి విప్రుడు ఎవరూ రాకపోతే నాకు శాశ్వతమైన దుఃఖం కలుగుతుంది, ఇందులో సందేహం లేదు అంటూ రంతిదేవుడు సమృద్ధిగా ధనాన్ని దానం చేసేవాడు. 1000 బంగారు వృషభాలతో, ఒక్కొక్క వృషభం వెంట 100 గోవులున్నాయి. వాటితో 108 బంగారు నాణాలను కలిపిన ధనాన్ని ఒక నిష్కం అంటారు. ఒక నిష్కం. అలా రంతిదేవుడు ప్రతిపక్షంలోనూ విప్రులకు కోట్ల కొద్ది నిష్కాలను ఇచ్చాడు. వాటితో పాటు అగ్నిహోత్ర సాధనాలను, యజ్ఞోపకరణాలను ఇచ్చాడు. రంతిదేవుడు మహర్షులకు కమండలాలను, కడవలను, పాత్రలను, కుండలను, గంపలను, చాట్లను ఇచ్చాడు. మంచాలను, ఆసనాలను, కుర్చీలను, మేడలను, గృహాలను కూడా ఇచ్చాడు. నానా విధాలైన వృక్షాలను, అన్నాలను, ధనాలను ఇచ్చాడు. ఇవన్నీ బంగారుమయ్యాయి ఉంటాయి. అయితే సరేలే, ఇలా రంతిదేవుడు మానవాతీతమైన సంపద, సమృద్ధి కలిగి ఉండేవాడు అని పురాణవేత్తలు గానం చేస్తూ ఉండేవారు. రంతిదేవుడి ధనాగారం వంటి ధనాగారాన్ని మేము కుబేరుడి నివాసంలో కూడా చూడలేదు. నిజానికి రంతిదేవుడి భవనం బంగారు భవనం, సువర్ణ రాశి అని పెద్దలు కీర్తిస్తూ ఉండేవారు. రంతిదేవుడి ఇంట్లో ఒకరోజు ఉన్న అతిథికి 21,000 గోవులు లభించేవి. ఆయన అన్ని గోవులు ఇచ్చేవాడు. ఆయన నివాసంలోని వంటవారే మణిమయ కుండలాలను ధరించి ఉండేవారు. వారు పెద్దగా కేకలు వేస్తూ ఇలా అంటూ ఉండేవారు. మీరందరూ కడుపు నిండా తినండి, పప్పు పెరుగుతో కూడిన మంచి వంటకాలతో తృప్తిగా భోజనం చేయండి, మీకందరికీ ముప్పు పట్టుకుంటుంది తినకపోతే అనేవాళ్ళు. వాళ్ళంతా భయపడి తినేవాళ్ళు. ఈరోజు వంట బాగా కుదిరింది, ఇలా చక్కగా కుదిరినట్లుగా 4 రోజుల నుంచి కుదరలేదు అంటూ ప్రతినిత్యం అదే అనేవాళ్ళు వాళ్ళు. కనుక సంతోషంతో భోజనం చేయండి అని పెద్దగా కెగ్గలు పెట్టేవారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.